श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న సత్సంగంలో మనం ఈ ప్రవచన గ్రంథంలోని 12వ అధ్యాయంలో లక్ష్యము అవగాహన దీని గురించి మనం మన పరిణితి మేరకు వివరించుకున్నాం. ఆ వివరించుకున్న దాన్ని మనం ఏం గ్రహించాం అనేది మనం గుర్తించాలి. నిన్న చెప్పాము, విన్నాము. అందులో ముఖ్య అంశం ఏమిటి అంటే, ఎంతో మంది చెబుతున్నారు, ఎంతో మంది వింటున్నారు, మనము చదువుకుంటున్నాం. కానీ మనలో ఏది సరైన పరిణితి ఎందుకు రావడం లేదు? అనేక శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉన్నారు, తత్వ సిద్ధాంతాలు అవసాన పట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళలో పరిణితి లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, అక్కడేంటి యావశక్తిని వినియోగించాలి, కృషి చేయాలనేది తెలియకపోవడం అనేది మనం ఇక్కడ గుర్తించాలి. యావశక్తిని వినియోగించి కృషి చేయాలనేది తెలియకపోవడం అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాట అంటానే అది అన్నీ వదిలిపెట్టేవాడు కాబోలు అనే భావన దానితో ప్రవేశిస్తుంది. అలా తెలియకపోవడం వల్లనే సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో తెలియదు. సర్వసంగ పరిత్యాగం చేశానంటున్నాడు, అతడు రాగద్వేష అసూయ మమకారాలకి లొంగుతున్నాడు. ఆ సర్వసంగ పరిత్యాగం చేయని వాడి మనలాంటి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, శక్తి నుంచి వినియోగించాలని దాని మీద ఒక అపోహ. ఆ అపోహ వల్లనే ప్రయత్నం చేయడం లేదు. ఆ అపోహను తొలగిస్తున్నాడు షిరిడి సాయినాథుడు. ఆయన తొలగించాడు. ఆ తొలగించిన దాన్ని భరద్వాజ మహర్షి గారు ఇంకా వివరంగా అర్థమయ్యే రీతిలో అవగాహన చేసుకునే విధానంలో మనకి మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. అంటే ఈ అపోహ కారణం ఏమిటి అంటే, సంపూర్ణమైన అవగాహన లేకపోవడం. ఎందుకు కృషి చేయలేదంటే, ఒకటి అపోహ వల్ల, ఒకటి రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలు సమాధానం పడకుండా పరస్పరంగా విరుద్ధం ఉండడం రెండవ కారణం. ప్రధానమైన ప్రశ్నలు అంటే ఏమిటి? ఒకటి, కర్మ తీరితే కష్టం తీరుతుందా, లేకపోతే భగవంతుని అనుగ్రహం ఉంటే కష్టం తీరుతుందా? ఇది రెండవ కారణం. ఇది ఒకదానికి విరుద్ధంగా ఉంది. మనం బాగా గుర్తుపెట్టుకు, ఈరోజు మన ముఖ్యాంశం ఏమిటంటే, మానవుడి కష్టాలు తీరడానికి, దుఃఖరాహిత్యం పొందడానికి భగవత్ అనుగ్రహం ప్రధానమా, లేక కర్మ తీరడం ప్రధానమా? ఇది ముఖ్యాంశం. నిన్న ఆధ్యాత్మిక సామాన్యుడికి ఎందుకు సాధ్యపడదు? ఎందుకు సాధ్యపడదు అంటే, దానికి యావశక్తిని అనే పదం ఎప్పుడైతే వాడుతున్నామో, యావశక్తి అంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబోలు ఒక అపోహ. ఆ అపోహను తొలగిస్తున్నాడు సాయినాథుడు. ఇది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఉండే సందేహమే. మన కష్టం తీరాలన్నా, దుఃఖరాజ్యం పొందాలన్నా కర్మ తీరాలా, లేక భగవంతుని అనుగ్రహం కావాలా? ఒక పక్క కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఎవరు ఏ దేవతను పూజించినా, భజించినా వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తానని నేనే అని చెప్పున్నాడు. మళ్ళా కర్మసూత్రం తప్పించుకుని వీలు లేదన్నాడు. మరి కర్మయోగం పెట్టాడు ఇక్కడ. మరి ఈ పరస్పరం విరుద్ధంగా ఉంది. కర్మసూత్రం తప్పించుకుని వీలు లేదు, అది కరెక్ట్గా పడవలసిందే అని రెండో పక్క చెప్పాడు.
రెండు ఆయన చెప్తున్నాడు. మరి ఈ రెండింటికి సమన్వయం ఏమిటి? మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవగాహన అర్థం చేసుకుని గ్రహించగలిగింది తప్ప దుఃఖరాహిత్యం మనం పొందలేం, దుఃఖం నుంచి విముక్తి పొందలేం. అంటే మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి? దుఃఖ విముక్తి. లేకపోతే ఏమవుతుంది? ఈ కర్మచక్రం తిరుగుతూనే ఉంటాం, రంగులాటం లాగా. అందులో నుంచి మనం బయటపడాలి. ఇది రంగుల ప్రపంచం కాదు, వాస్తవ ప్రపంచంలోకి దిగాలి. వాస్తవంలోకి వచ్చినప్పుడే మనశ్శాంతి ఉంటుంది. వాస్తవం లేకుండా మనం తిరుగుతున్నాం అనుకోండి, కాసేపు ఆనందంగా ఉంటుంది, కాసేపు భయం ఉంటుంది. రంగులాటం తిరగడం ఒక సూత్రం కూడా ఇదే. రంగులాటం మామూలుగా తిప్పుతూ ఉంటాడు, పెద్ద జైంట్ వీల్ కదండి, మామూలు చక్రం అనుకుందాం. గుర్రం ఉంటుంది, పుల్లు ఉంటుంది, వాటి మీద అన్నం ఎక్కుతాం. ఎక్కి తిరిగినప్పుడు ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. నాకు గుర్రం కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు పులి కావాలి, సింహం కావాలని ఎక్కుతాం. ఎక్కి ఇలా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఫాస్ట్గా తిరిగేటప్పటికి ఏమవుతుంది? తల తిరుగుతుంది ఒకటికి. ఆ తల తిరుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు దూకలేడు, అక్కడ ఉండలేడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ తిప్పేవాడిని కేకేస్తాడు. ఆ కేక వాడికి వినబడితే ఆ చక్రాన్ని ఆపుతాడు. అలాగే ఈ జీవితంలో చక్రం తిరుగుతున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది, సుఖంగానే అనిపిస్తూనే ఉంటుంది, సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అలా సంతోషంతో మళ్ళీ దుఃఖం వస్తుంటుంది. ఆ దుఃఖరాహిత్యం కదా మనం ఏం చేయాలి? గురువుని కేకబెట్టాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఇట్లా ఆ భగవంతుని ఆశ్రయించడం ద్వారా, భగవంతుని పట్ల అవగాహన కలగడం ద్వారానే నువ్వు దుఃఖ విముక్తి పొందగలవు. ఇట్లా ఈ రెండింటికి సమన్వయం ఏమిటిని ఆలోచించుకున్నప్పుడు మన జీవితం మీద కర్మ ఆధిపత్యం ఉందా లేక దైవానుగ్రహం ఆధిపత్యం ఉందా? చూస్తే మనకి ఎక్కువగా కర్మాధిపత్యమే కనబడుతుంది. మనం అనుకుంటున్నాం ప్రతి ఒక్కడు, అది చిన్నవాడా పెద్దవాడిని కాదు, ప్రతి ఒక్క దానికి కర్మ అంటాం. కర్మ అనే పదం వాడుతున్నాం, కానీ కర్మలో పట్ల అవగాహన లేకుండా ప్రతి ఒక్క దానికి తలగొట్టుకుంటాం. ఇదంతా నా కర్మ అంటాం. పెద్ద పెద్ద విషయాలు లేదండి. రేపు తుఫాను చేసింది, కరెంట్ పోయింది అనుకోండి, అంతా నా కర్మ అంటాం. గ్రైండర్ పనిచేయలేదు నా కర్మ అంటాం. మిక్సీ పనిచేయలేదు నా కర్మ అంటాం. కానీ ఆ కర్మ అనే పదాలకి అర్థం తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు కర్మే ప్రధానమైనప్పుడు భగవంతుని ఎందుకు ఆరాధించాలి? ఏం ప్రయోజనం? ఇది మనకు తెలియాలి, తెలుసుకోవాలి. ఈ రెండింటికి సమన్వయం ఏమిటి? భగవంతుడు చెప్పినట్లు ఆలోచించలేకపోవడం చేత. ఇక్కడ భగవంతుడు అంటే మనం బాబాను పెట్టుకున్నాం కాబట్టి బాబా చెప్పినట్లు ఆలోచించుకోవాలని తెలియకపోవడం చేత, మన యోచనని నిర్దిష్టం చేసుకోలేకపోవడం చేత. మన యోచన ఏమిటి? సంతృప్తిగా ఉండడం, సంతోషంగా ఉండడం, దుఃఖం లేకుండా ఉండడం. దాని మీద పట్టు ఉండాలి కదా. అది కష్టం అని చెప్పేసి మానేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అలా మానేయడం ద్వారా రాగద్వేష భయాదులు హృదయాలు కమ్ముకొని అటువంటి భావాల్ని ప్రేరణ చేసి అటువంటి కర్మల్ని మన చేత చేపిస్తుంది. అంటే ఎటువంటి భయం అనుకుంటా, అసూయ భయాలు అనుకుంటుంది, ఇదేం అనుకుంటున్నాం? ఈ సమాజంలో డబ్బు అధికారం లేకపోతే మనం ఎవరు గౌరవించరు, అదొక భయం, దానికోసం ప్రయత్నం చేయడం. రెండవది, ఆ వచ్చిన సంపద కీర్తో పోకుండా పోతుందేమని చెప్పేసి భయంతో దానికి అడ్డు వచ్చేవాళ్ళని తొలగించుకోవాలని దేశభావాలు పెంచుకోవడం. ఈ భయాలు హృదయంలో కమ్ముకోవడం వల్లనే ఆ కర్మను వాడిచే చేయిస్తున్నాయి. ఇప్పుడు బాబా చెప్పినట్లు ఆలోచించుకోవాలనుకున్నాం, భగవంతుడు చెప్పినట్లు ఆలోచించుకోవాలనుకున్నాం. మరి మనం ఇంతగా మనం బాబా చరిత్రను చదువుతున్నాం కదా, ఇప్పుడు కూడా మనకి ఎందుకు ద్వేషం, ఎందుకు ప్రీతి ఆలోచించాలి. అంటే బాబా చెప్పిన సూచనలు మనం పరిశీలించినప్పుడు ఒక సూచి చాలు. భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఎలా ఉంచితే అలాగే ఉండు.
లేదా సద్గురుకు పగ్గాలు అప్పగించిన తర్వాత నీకు చింతకు తాగలేదు. బాబా చెప్పినట్లే సద్గురు పగ్గాలు అప్పగించిన చింతకు తాగలేదు అని దాని గురించి మనం ఆలోచిస్తున్నామా? దాని అర్థం తెలుసుకుంటున్నామా? అవగాహన చేసుకుంటున్నామా? అవగాహన చేసుకున్నప్పుడు మన యోచన నిర్దిష్ట చేసుకుంటాం. మన యోచన ఏమిటి? ఆనందం, దుఃఖం లేకపోవడం. ఎప్పుడైతే మనం ఆయన పగ్గాలు అప్పగించాం, కర్మణ మనచా భాష ఆయన సరళ పొందాం, ఇంకెందుకు మనకి భయం, ఎందుకు మనకి ఇంకా దుఃఖం? నిన్ను విరిగి ఆకాశం పైన పడినప్పటికీ కూడా నాకేం భయం లేదు, ఆయన ఉన్నాడు, సర్వం తెలుసు. బాబా చెప్పినట్టు ఈ భగవంతుడు చెప్పినాడు, అది చెప్తున్నాడు. బాబా అనుకుంటున్నామండి. ఏ భగవంతుడైనా ఏ మహాత్ముడు చెప్పిన కూడా ఇది. ఇప్పుడేం బాబా ఏం చెప్పాడు? తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలన్నాడు. నిలయం అంటే ఈ శరీరం, దీంట్లో వాడిని తెలుసుకోవాలన్నాడు, ప్రయత్నించాలన్నాడు. అంటే నిరంతరం గమనించుకుంటూ ఉండు. నీ ఆలోచన గమనించు, నీ చూపును గమనించు, ఒక మాటని గమనించు, ఎలా మాట్లాడాలో గమనించుంటూ ఉండు. తన నిర్ణయం ఉన్న వాడిని తెలుసుకోవడం అంటే ఇంటి దొంగల్ని కనిపెట్టు. ఉన్నప్పుడు ఇంకా భయాదులకు తావెక్కడ ఉంటుంది? ఎప్పుడైతే భయం ఉండదో సత్కర్మే ఉంటుంది, దుష్కర్మ ఉండదు. ఈ భయము, ఈ అసూయ, ఈ ద్వేషాల వల్లనే వాటికి విరుగుడికి కాకుండా దానికి అనుకూలమైన ప్రయత్నాలు, కర్మలు మనం చేస్తూ ఉంటాము. అలా చేసినప్పుడు ముళ్ళ చక్రం ఎలా అయితే తిరుగుతుందో ఆ ముళ్ళ చక్రం మనం పడిపోతున్నాం. కర్మల్ని పదే పదే చేస్తున్నాం. ఈ కాలం ఎవరు తింది? న్యాయంగా ధర్మంగా ఉన్నవాడు చూడు, అన్యాయంగా కూడా బాగున్నాడు, మనము చేద్దాం. మనం ఒక్కడ ధర్మంగా ఉన్నంత మాత్రాన ఏమని సమాజం మారిపోతుందా? ఈ అనివార్యంగా పదం వాడాడు ఇక్కడ మాస్టర్ గారు. ఇంక విధి లేక ఆ కర్మచక్రం లాగబడిపోతాడు. పురుగుడు లేక పురుగులు ఆకర్షితులైనట్టుగా ఆ ఫలితం అనుభవించినప్పుడు, ఇది ఆ చెడు కర్మలు అనుభవించినప్పుడు ఆలోచించడు. ఆలోచించకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల అటువంటి సంస్కారాలే వాడిలో ఉంటుంది. అటువంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అదే కర్మ వల్ల చిక్కుతూ ఉంటాడు. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటా అని ఆలోచించడు. ఒక దురవ్యసనానికి అలవాటు పడ్డాడు అనుకోండి, తెలుసో తెలియకో తిరిగి తేలుతాడు. దాని గురించి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు. ఇక్కడ దురవ్యాసనం అంటే మత్తు పదార్థాలనే కాదండి. సరైన విధంగా మాట్లాడకపోవడం కూడా దురవ్యసనమే. చూడవాళ్ళను అది చూడడం, ఏది చూడకుండా ఉండడమో అది చూడకుండా ఉండడం, ఏది చూడకూడదు దాన్నే చూడడం అదొక వ్యసనమే. ఏది వినకూడదో వినడం అది వ్యసనమే. ఈ తప్పు అని తెలియకపోవడం వల్ల ఇంకా ఇంకా అది వినాలని అది చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ఈ తప్పు, ఇది పొరపాటు అని ఎవడైతే వివేకంతో ఆలోచిస్తాడో వాడు దాన్ని బయటపడడానికి మార్గం చూసుకుంటాడు. ఏ కర్మలైతే మనం ఇంతకుముందు అనుభవించామో వాటిని ఇప్పుడు అనుభవించవలసిందే. అప్పుడు మనం నా కర్మ వల్ల నాకు స్థితి వచ్చింది అంటున్నాం. అంటే ఏమిటి? నేను గత జన్మలో చేసిన పాప ఫలితంగానే ఇప్పుడు నేను దుఃఖము, కష్టము, నష్టము అనుభవిస్తున్నా. అంటే ఏమిటి? ఈ దుఃఖము, కష్టము రాకుండడానికి ఏం చేయాలి అంటే ఎదుటివాడి నేను బాధించాను, ఇప్పుడు నేను బాధపడుతున్నాను కాబట్టి ఇటువంటి బాధని ఎదుటివాడికి నేను చేయకుండా నేను చేసుకోవాలి. మళ్ళా ఆ కర్మబంధంలో ఇరుక్కోకుండానికి నేను ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడానికే ప్రార్థన. ఇరుక్కోవడానికి కావాల్సింది మనస్తత్వం ఏర్పడడానికి కోసమే ప్రార్థన అన్నాడు. ప్రార్థన అంటే ఏంటి? భగవంతుణ్ణి నిరంతరము ఆయన సన్నిధిలో అనన్యతతో గడపడము. బాహ్యంగాన మానసికంగా కూడా. ఇక్కడ ఇంతకుముందు ఇలా చేశాను, ఇప్పుడు అనిపిస్తున్నా. తిరిగి ఇటువంటి ఆలోచన నాకు రానీయకుండుగాక. నలుదిక్కుల శుభాలే కలుగుగాక. నలుదిక్కుల నాకు మంచిని చూడుగాక, మంచి వినబడుగాక, వినాలిగాక అని ఇది ప్రార్థన. పెద్దగా లోతుగా ఏం లేదండి.
మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తున్నాం? అప్పు తీసుకుంటాం, గడుపుతూ ఉంటాం. ఆ అప్పు తీరాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. తిరిగి అప్పు చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవునా కాదు ఆలోచించండి. గత పాపాలను ఫలితం అనుభవిస్తున్నాం. తిరిగి ఆ పాపం పనులు చేయకుండా ఉండడం. ఆధ్యాత్మికత కూడా అంతే. ఆధ్యాత్మికత అంటే మనం సంస్కరించుకోవడం కోసమే. గెలవడానికి ప్రయత్నించు, గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్త పడడం నేర్చుకో. చెడిపోతే బాగుపడాలని నేర్చుకో. అంటే ఏమిటి? జీవితాంతం నేర్చుకోవడమే. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా ఏమో కర్మానుభూతి పొందుతూనే ఉన్నాం. ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా అనివార్యంగా కర్మానుభూతి కలుగుతూనే ఉంది. ఎందుకు అని ఆలోచిస్తుంది. కష్టం అనుభవిస్తున్నా, నష్టం అనుభవిస్తున్నా, మళ్ళీ పూజలు గుడికి పోతున్నా, పారాయణ చేస్తున్నా, అన్ని చేసినా మళ్ళా ఆ కష్టం కలుగుతూనే ఉంది. మరి ప్రార్థన చేయడం ఎందుకు? ప్రార్థన ఎందుకంటే మళ్ళా మన చక్రంలో దిగవలసిన ఆవశ్యకత లేని స్థితికి రావడం కోసం ప్రయత్నమే. చేసినా, పూజ చేసినా కర్మానుభూతి పొందుతూ ఇంకా చెడు కర్మలు చేయకుండానికి ఆ ప్రార్థన, పూజ ఉపయోగపడుతుంది మనకి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ భావం మనకు దొరికే లోపల అందరూ ఆ భగవంతుని కోరికలు తీరడం కోసమే అనుకుని భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటారు. భగవంతుడు ఎందుకున్నాడంటే మన కోరికలు తీర్చడం కోసమే. ఎప్పటి వరకు అనంటే ఈ సమన్వయం మన మనసులోకి వచ్చేంత వరకు కోరికలు కోరుతూనే ఉంటాం. అందుకే దేవుడు ఉండేది. ఎందుకు భగవంతుని ప్రార్థిస్తున్నాం? మన కష్టాలు తొలుగుతుందని. మన కష్టాలు తొలగడమే కావాలి, కానీ కష్టాల స్థితే కావాలి, దుఃఖమే లేని స్థితి కావాలి. మరి ఆ దుఃఖంలోని స్థితి గురించి కొద్దిగా గొప్పగా అవగాహన ఉందా? ఉంటే ఎట్లా వస్తుందో తెలుసుకుంటున్నామా? కష్టాలు లేని స్థితి కావాలి, మరి కష్టం లేకుండా అంటే మరి ఏం చేయాలి? ఆధ్యాత్మిక శక్తి అంతా కృషి చేయడం అంటే ఇప్పుడు బాగా అప్పుల్లో ఉన్నానండి, అప్పు తీయడం కోసంగా నేను సంపాదనని కష్టపడినా దానికోసం ప్రయత్నం చేస్తాను, చేయను. ఎంత ప్రయత్నం చేస్తాము? ఊపిరి బిగబట్టి ప్రయత్నం చేస్తాం. దానికి మాత్రం ఊపిరి బిగటి ప్రయత్నం చేస్తున్నాము. ఆధ్యాత్మిక మాత్రం ఊపిరి వదిలి ప్రయత్నం చేస్తున్నాం. గుర్తు చేస్తున్నాడు బాబా ఇక్కడ. అవగాహన ఏర్పడనంత వరకు, ఆధ్యాత్మికత అంటే శక్తిని కృషి చేయాలని అవగాహన ఏర్పడినంత వరకు మనం చేసే పూజలు, ప్రార్థనలు కూడా పిల్లల బొమ్మలాటలాగా ఉంటాయి. పిల్లలు ఆడుకుని బొమ్మలాటే, ఈ దేవుడు, పూజ అవి అనుకుంటుంటున్నాం. అవగాహన ఉండింది అనుకోండి, అది సజీవం అవుతుంది. ఉదాహరణకి పక్షుల కోసం వలేస్తాడు వేటగాడు. 4 బియ్యం గింజలు తలుతాడు, దాని మీద వల వేస్తాడు. ఆ వలలో కొన్ని పక్షులు తగులుకుంటాయి. మళ్ళా పక్షులు చూస్తున్నాయి, మరి మన వాళ్ళు దాన్ని తగులుకున్నారా నాయన, మళ్ళా మనము తగులుకుంటాము ఆ బియ్యం గింజల కోసం అని ఆలోచన అనుకున్నాడు. అవి వచ్చి వాళ్తాయి. మన పరిస్థితి కూడా అంతే. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మన కర్మ వల్లే వచ్చింది అని అనుకుంటూనే ఉంటున్నాము. తిరిగి ఆ చెడు కర్మలను చేయాలనే ఆలోచనే అజ్ఞానం వల్ల మనకు కలుగుతూనే ఉంది. ఇది మనం ప్రత్యక్షంగా ఈ ప్రకృతి ద్వారానే మనం గమనించవచ్చండి. చేప నీళ్ళల్లో ఉంది, దానికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది, కానీ ఎరవ పడేటప్పటికి దాన్ని రుచి చూద్దాము, ఉండేదంత ఆహారం కాదా? ఇక్కడ మన ఆలోచన కలిగిస్తున్నాడు వరదాద మాస్టర్. ఇక్కడ దీప పురుగు చూడండి, దీపం దగ్గరికి వెళ్తుంది, దాని రెక్కలు కాలిపోతుంది, కింద పడిపోతుంది. అది మళ్ళీ మిగతా కూడా చూస్తాయి కదా కూడా. మరి
మానవ జాతి రకాల కింద పడిపోయినాయి, మళ్ళా దాని దగ్గరికి ఎందుకు పోవాలని ఆలోచన ఉంటుందా? క్షణిక సుఖాన్ని పొందాలని ఆలోచన వస్తుంది. అలా క్షణిక సుఖాన్ని పొందడమే అజ్ఞానం. మనమే కళ్ళెదురుగా చూస్తూ ఉంటున్నాం. కుంటివాడిని, గుడ్డివాడిని, చెడువాడిని, రోగస్తులని. మరి ఒకటి ఇంత పాపం చేసే, ఎంతో పాపం చేశాడని మనం అంటాం వాడిని. ఎందుకండి? మనం రామాయణం చూస్తున్నాం. రామాయణం చూస్తానే మందర వచ్చి కైకేయికి చెడు చెప్తా ఉంటే మనకెంత కోపం వస్తుందండి? ఎవరు చెడ మందర, దాన్ని నాశనం చేయాలి అని అంటాం మనం. మరి మందర చేసే పనులు మనం చేయకుండా ఉన్నామా? అది ఆలోచించడానికి కాదు. ఆ చూసేంత వరకే. అలాగే సినిమా చూస్తాం, హీరో విలన్ కొడతా ఉంటాడు, విలన్ వచ్చి హీరోని కొడతా ఉంటాడు. అప్పుడు విలన్ మీద మన కసి, రావణాసుడి మీద కసి, హిరణ్యకశిపుడి మీద కసి, కంసుడు పడ్డ శిశుపాలుడి కసి. కానీ అటువంటి భావాలు మనం రానియకుండా చూసుకుంటున్నామా? ఇది చాలు ఆలోచించగలిగితే. అలా ఎప్పుడైతే ఆలోచిస్తామో అది యావచ్చక్తిని, నీ చూపుని, నీ కంటిని, నీ మనసుని ఆలోచింపజేసానికి వినియోగించడమే యావచ్చక్తి. లేకపోతే మనం ఇప్పుడు చేసే పూజలు, పారాయణలు అన్నీ కొడకలలాటలాగా ఉంటుంది, అవగాహన ఉండదు. కొంచెం పిల్లలు చూడండి, ఏదో ఒక బొమ్మ వచ్చింది అనుకోండి, ఒక ఆట బొమ్మ లేదో ఒకటి, గబగబా ఇప్పేస్తాడు. ఇప్పేసి ఇప్పేటప్పుడు గమనిస్తాడు, వాడు సెట్ చేస్తాడు. కొంచెం గబగబా ఇప్పేస్తాడు, సెట్ చేయలేదు. ఏంటి కారణం? వాడు ఇప్పేటప్పుడే అవగాహనతో చేస్తుంటాడు వాడు. అట్లా కాదండి, ఇలా చేస్తూ పిల్లలు మనం ఆర్ట్ చేస్తూ 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 పోతూ ఉంటే కొంతకాలానికైనా ఆ స్థితి రాదా అని అంటాం. ఎందుకంటే మనం సమర్థించుకోవడం కోసం. ఇక్కడ బాగాలేదండి, నడుస్తుంటే బాట ఏర్పడుతుంది కదా, వాడు బాట ఏర్పడాలని నడవడు, నడుస్తూ పోతే బాట ఏర్పడుతుంది కదా, ఇది కూడా అలా జరుగుతుంది కదా. ఆ నడిచేటప్పుడు శరీరం నడకతో నడిస్తే శరీర బాట ఏర్పడుతుంది. అలా కాకుండా అటుకాలు ఇటుకాలు పరిగెత్తి గిరిగిత్తి ఉన్నప్పుడు బాట కూడా వంకర టింకరగా ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాడు మాస్టర్ గారు, అలా సుదీర్ఘానికి అసలు వస్తుని చెప్పడానికి అవకాశం లేదు, వచ్చి తీరుతుందని చెప్పడానికి అవకాశం లేదు. వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు, రెండు ఒకటే అనిపిస్తుంది మనకి. వచ్చి తీరుతుందని మాత్రం అవకాశం లేదు కదండి. జపము పూజ జన్మలుగా ఏదో ఒక రంగా చేస్తూ పోతూ ఉంటే రాదా అంటే, వస్తుందో రాదో అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడుతుంది? అలా చేస్తూ చేస్తూ ఉంటే రాగద్వేషాలు క్రమంగా అంతరించుకుపోయి నానాటికి చిత్తశుద్ధి కలుగుతుంటే అప్పుడు అవకాశం ఉంటుంది. సంస్కరణ పడుతుండాలి, కొద్దిగా కొద్దిగా. ఇప్పుడు ఒక పాత్ర ఉంది, ఆ పాత్రని ముడితో రుద్దా, అయ్యా సోలేదరా ఇది అనుకున్నాం. మళ్ళా సోపుతో రుద్దినా, అబ్బా సోలేదరా ఇది. ఆ తర్వాత లిక్విడ్స్ రుద్దుతున్నాం, పోయింది. ఇలా రావాలి అంటే ఏంటి? బూడిద, సోపు, లిక్విడ్ అంటే ఏంటి? పలసటి అంటే ఏంటి? మనసు కొద్దిగా వికాసం చెందడం. అలా చెందుతూ ఉంటే ఆ పాత్ర ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఈ శ్రీవని పాత్ర కూడా అలా చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఏమిటి? ఆ పాత్ర మనం ఏ భావంతో చేస్తున్నాం? మురికి పోవాలి అనే భావంతో చేస్తున్నాం. అలాగే ఈ జపము ధ్యానము కూడా జన్మలుగా కూడా నాలో కర్మ పోవాలి అనే అవగాహనతో చేస్తున్న వాడికి మాత్రమే అది వీలవుతుంది. వాడు అప్పుడు అర్థం చేసుకుని వాడు చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి మాస్టర్ గారు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. అది బాబా చేతిలో మనకి ఇచ్చాడు. జన్మాంతర జ్ఞానం ఒక అధ్యాయం మనకు ఒకటి ఇచ్చాడు. ఆ జన్మాంతర జ్ఞానం ద్వారా మనం
చిత్తశుద్ధిని పొందడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాడు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మనకు అవకాశం ఇవ్వకపోతే కదా పర్వాలేదు, ఆయన అవకాశం ఇస్తున్నాడు, మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం చేసే నామావళి యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. లేకపోతే పెదాల బలుగుతుంది. నువ్వు కృష్ణుని పెట్టుకో, రాముని పెట్టుకో, ఈశ్వరుని పెట్టుకో, విఘ్నేశ్వరుని పెట్టుకున్నా కూడా మాస్టర్ చెప్తున్నాడండి. ఆ చేసే నామావళి యొక్క, ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని మనం చేసుకుంటూ అన్ని రూపాల్లో అదే అవగాహన పెంచుకుంటూ ఉండడం అన్నమాట. ఏది? ఈ జపము, ధ్యానము, పూజ అవగాహనతో చేసుకుంటూ ఉన్నప్పుడు, మన చిత్తశుద్ధి పొందడం కోసంగా అనే భావన కలిగినప్పుడు, ఆ కలగడానికి నామావళి దాన్ని ఆలంబనంగా తీసుకున్నప్పుడు, ఆ ఏ నామం పలికినప్పటికీ కూడా అన్ని నామాల్లో ఉన్నది ఒకటే అని అవగాహన పెంచుకున్నప్పుడు, అన్ని రూపాల్లో కూడా ఉన్నది ఒకే శక్తి అనే భావన పెంచుకోవడానికి ఈ పూజ నామ జపం పనికొస్తుంది. అప్పుడు అలా చేయగా ఒక దేవుడి మీద ఇష్టము, ఒక దేవుడి మీద అయిష్టము ఏర్పడదు. ఏర్పడకపోవడం తర్వాత ఏముంటుంది? మనసు మలినం పోయి మనసు శుద్ధి ఏర్పడుతుంది. అట్టివాడికి దుఃఖరాజు స్థితి కలుగుతుంది. కృష్ణుడు అన్నాడు మాస్టర్ గారు, రాముడు అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు అన్నాడు. రూపాలు వేరుగానే ఉంది, కానీ అన్ని రూపాల్లో ఉన్న తత్వం ఒకటే అనే భావన ఎంత మేరకు అవగాహన ఉంది. నా రాముడు అంటున్నా, నా కృష్ణుడు అంటున్నా, నా ఈశ్వరుడు అంటున్నా. నా అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఏంటి? అందరిలో ఉన్నది ఒకే తత్వమని అవగాహన లేకపోవడమే. అందుకే సకల దేవతా స్వరూపుడుగా, సకల సాధు స్వరూపుడుగా మనకు సాయినాథుడు నిదర్శనం ఇచ్చాడు. విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు లేకుండా చేసేవాడు. అంటే పని మొదలు పెడితే అది చెడిపోకుండా చూసేవాడు. విఘ్నం కలిగించిన వాడు. కాబట్టి నేను విఘ్నాయకుడిని పూజిస్తున్నా. మరి రాముడు విఘ్నాలు తొలగించలేదా? యజ్ఞయాగాదుల్ని నాశనం చేయడానికి, తాటికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సంహరించడానికి రాముడు పూనుకోలేదా? రాముడిలో ఉన్న ధర్మం వినాయకుల్లో లేదా? ఆధిపత్యం కావాలంటే ధర్మం, తల్లిదండ్రుల్ని సేవించడం అనే ధర్మాన్ని వినాయకులు మనకు కనిపించలేదా? అలాగే ఈశ్వరుడు లయకర్త, తనలోకి తీసుకునేవాడు. మరి వినాయకుడు తనలోకి తన భావాలతో తనను ఐక్యం చేసుకునే వినాయకుడు చేయలేదా? రాముడు చేయలేదా? ఆంజనేయుని తన దగ్గర తీసుకొని తను లయం చేసుకోలేదా? కృష్ణుడిలో ఉన్న ప్రేమతత్వం ఈశ్వరుడు లేదా? రాముడిలో లేదా? విఘ్నేశ్వరుడు లేదా? రాముడిలో ప్రేమతత్వం ఉంటే అటు అటవీకులని, ఇటు వానర జాతిని, ఇటు రాక్షసులని ప్రేమ కలిగి ఉన్నాడా లేదా? కృష్ణుడు విజ్ఞానం తొలగించాడా లేదా? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి. అలాగే ఈశ్వరుడు ఎంతటి ప్రేమతత్వం, సమాజం కోసంగా తను విషాన్ని మింగాడా లేదా? ఇవేంటి అవగాహన అంటే? కృష్ణుడు, రాముడు, ఈశ్వరుడు, వినాయకుడు రూపాలు వేరు, నామాలు వేరు, ఉన్నది ఒకటే తత్వం రా అన్నప్పుడు ప్రేమ లేదు, ద్వేషము లేదు, ఇంకా దుఃఖం ఎందుకుంటుంది? రోజు వినాయకుడి గుడి పోతున్నాము, శివాలయం పోతున్నాము, తుఫాన్ వచ్చింది, శివాలయానికి పోలేదు, అయ్యో శివుడు ఏం చేస్తాడేమో కాబోలు అని అనుకుంటాడు నా బోటిగాడు. లేదు, ఏ గుడికి వెళ్ళలేదు, అయ్యో ఈరోజు ఏదైనా నష్టం జరుగుతుంది కదా. నష్టం కలిగించాడు దేవుడు ఎలా అవుతాడు అని అవగాహన లేదు. అవగాహన ఉంటే దుఃఖం ఉండదు, అవగాహన లేకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. ఇంతటి వివరణ ఇస్తున్నాడండి మాస్టర్ గారు. అవగాహన లేకుండా ఊరికే చేస్తూ పోతుంటే అలాగే ఉంటాం, ఏడేసిన బొమ్మలు అలాగే ఉంటాం, మనలో ఉన్న దోషాలు అలాగే ఉండిపోతుంది.
మరి పూజలు జప చేస్తున్నాను కదా, అందరికీ దుఃఖరహస్యం కలుగుతుందా అంటే అందరికీ కలుగుతుందని మాత్రం చెప్పలేం. ఎవరికైతే అవగాహన ఉండి వీటిని చేస్తూ పోతూ ఉంటాడో అట్టి అవగాహన ద్వారా రాగద్వేషాల భావం తొలగించుకుంటూ పోతూ ఉంటాడో వాడికి అట్టి సంస్కారమే మరుజన్మలో కలగడం చేత దుఃఖరాహిత్యం స్థితి వాడికి లభ్యమవుతుంది. గ్యారంటీ లేదు. దీనికి బాబా చర్చలో మనకి అందుకే అండి, బాబా చర్చలో లేనిది ఏమీ లేదండి. ప్రపంచంలో పెరిగే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం మనకి బాబా చర్చలో కనిపిస్తుంది. వీళ్ళు నా పొరిగింటి మానవుడురా, ఒకరోజు కొట్టుకున్నారు, ఎప్పుడు మేకలై పుట్టారు. శనబసప్ప వీరభద్రప్ప. మనమందరం గత జన్మలో ఒకే గురువుని సేవించాం, కపర్ది, కాకాధ్యక్షుడు, శ్యామ. అందుకని మళ్ళా ఇప్పుడు మనం కలిపాను. ఇందులో కపర్దే, శ్యామ, దీక్షిత్, కాకాధ్యక్షుడిలో ఎవరు ఉన్నత స్థాయి పొందారు? ఎవరిని బాబా విమానంలో తీసుకెళ్లాడు? చూడండి ఇక్కడ. అలాగే మన పరిస్థితిని మనం ఆలోచించుకోవాలి. మనకు లభ్యమయ్యారు సద్గురువు షిరిడి సాయినాథుడు. ఆ తత్వాన్ని తెలియజేయడానికి వరదాన మాస్టర్ గారు మానవ రూపంలో, గృహస్థ రూపంలో మన చెంతకు వచ్చారు, ఉన్నారు, ఎదురుగా కూర్చుని ఉన్నారు. మరి ఆ కపర్దే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కాదు, మనం ఈ జన్మలో మనకి కష్టాలు ఉన్నాయి, మనకి నష్టాలు ఉన్నాయి, మనకి దుఃఖం ఉంది, దీనికి విముక్తి పొందాలి. అందుకోసంగా తీవ్రంగా సాధన చేయాలి. ఎంత అవకాశం దొరికితే, ఎంత సమయం దొరికితే అంత సమయం వరకు నేను ప్రతి పనిలో కూడా భగవతత్వాన్ని దర్శించాలి. అంతేగాని పని పాట వదిలిపెట్టి చూడమని కాదండి. నేనే చెప్పుకున్నా, జనార్దన్ గల్వంకర్ బాబా చెప్పిన చూపులన్నీ చేయాలంటే ఈ జీవితమే ఒక రంగస్థలము అని నేను వివరించుకున్నా. ఇది మనం గుర్తించాలి. బ్రహ్మంగారి దగ్గర బ్రహ్మంగారి పిల్లలకి ఆధిపత్యం రాలేదే, శ్రద్ధ కిందకి వచ్చింది. పాండవులకి కౌరవులకి గురువు ఎవరు? ద్రోణాచార్యుడే. మరి అర్జునుడి సంగతి ఏమిటి? అది లక్ష్యం పట్ల అవగాహన ఉంది కాబట్టి. అలాగే మనకు లక్ష్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి మాస్టర్ గారు ఇంత తీవ్రంగా ఆయన శ్రమిస్తున్నాడండి. ఇప్పుడు నా రోగం వచ్చింది, మందు ఇచ్చాడు, వాడికి పచ్చిని చెప్పాడు. మరి మందు తీసుకుని పచ్చిం లేకపోతే రోగం తగ్గుతుందా? పచ్చిం ఉండి మందు తీసుకోకపోతే రోగం తగ్గుతుందా? అంటే వాడికి ఏమిటి? మందు యొక్క విలువ తెలియాలి. జబ్బు తగ్గవలన ఆవశ్యకత కావాలి. జబ్బు తగ్గితే అన్ని పనులు చేసుకోగలం కదా. అది ఇచ్చే డాక్టర్ మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మందు చేదుగా ఉన్న పళ్ళు బిగించి ఆ మందు తీసుకుంటాడు. తీసుకుని పచ్చిం ఉంటాడు, విశ్వాసం ఉంది, ఆ మందు యొక్క విలువ తెలుసుకున్నాడు. అలా తీసుకుంటున్నప్పుడు క్రమక్రమంగా వాడికి మార్పు కనపడుతుంది. ఒకరోజు కాకపోతే 10 రోజున కనపడుతుంది. అలా కాకుండా పచ్చిము చేయకుండా మందు సమయాన్ని తీసుకోకపోతే జబ్బు ఎలా తగ్గుతుంది? అలాగే రాగద్వేషాలు ఆధ్యాత్మికతలో రాగద్వేషాలు జయించడము, నిష్ఠసబూరులను అవగాహన చేసుకోవడము పచ్చిం లాంటిది. జపధ్యానాదులు మందు లాంటిది. మనం ధ్యానాలు చేసుకుంటున్నాం, మందు మాత్రం తీసుకుంటున్నాం. పూజ చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, సతంగా చేస్తున్నాం, సద్గోష్ఠి చేస్తున్నాం, ప్రదర్శన చేస్తున్నాం, కానీ పచ్చిం మాత్రం ఉండడం లేదు. మరి పూజ పారాయణ ఇంత చేస్తున్నప్పటికీ కూడా కొంత మేరకు రాగద్వేషాలకు అతీతంగా ఉండగలుగుతున్నామా? ఉండగల శక్తి ఉన్న సమయంలో కూడా ఇది బ్లాక్ లో పెట్టుకోవాలండి. ఉండగలిగిన శక్తి సమయంలో కూడా ఉండగలుగుతున్నామా?
అనవసరంగా కోపం, అనవసరంగా ద్వేషం. అవసరం ఉండి కోపం పడితే అది ఒక విధానం ఉంటుంది, అవసరం ఉండి ద్వేషం ఉంటే అదొక విధంగా ఉంటుంది. అనవసరంగా ద్వేషం, అనవసరంగానే రాగం కూడా, ప్రేమ కూడా, అతి ప్రేమ, అది కూడా మనకి ఇబ్బందే కదండి. ఈ పథ్యం లేకుండా నువ్వు ఎంతమంది తీసుకున్నప్పటికీ కూడా నీ రోగం తగ్గదు. అందుకే నేను జపదామ చేసినప్పటికీ కూడా నాకెందుకు కష్టం తొలగడం లేదు, ఎందుకు దుఃఖం పోవడం లేదు అంటే పథ్యం నువ్వు సరిగా లేదు. హోంవర్క్ టీచర్లు లెక్కలు ఇచ్చారు, హోంవర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది? వాడు వెళ్ళపట్టి ఏం అర్థం కాదు, అవకాశం ఉండదు వాడికి. వాళ్ళకి సూత్రం తెలుసుకున్నాడు అనుకోండి, ఎటువంటి తిరకాసుగా లెక్కేసినా వాడు వేయగలడు. ఆ సూత్రమే సాయినాథ్ యొక్క బోధ. అందులో అవగాహనతో చేసే ఈ కార్యక్రమం వల్ల మనలో ఉన్న గుణాలన్నీ అదుపులోకి వస్తాయి. గుణాలంటే చెడు మంచి రెండు అండి. అందులో సత్వగుణం పెంపొందుతుంది, దుఃఖరాహిత్యం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంచి పెరుగుతుందో చెడు తగ్గుతుంది. ఒక బాటిల్లో కింద అడుగున బాగా మురికి ఉంది, ఆ మురికి పోవాలంటే ఎంత చేసినా రాలేదు, బాగా అతుక్కుపోయింది. అప్పుడు ఒక కుళాయి దగ్గర, ఫాస్ట్గా వచ్చే కుళాయి దగ్గర ఆ బాటిల్ పెట్టామనుకోండి, ఆ నీళ్లు ఫోర్స్కి కింద అడుగును చెడంతా బయటకు వచ్చినట్టుగా. అప్పుడు మంచినీళ్ళు ఏం చేయాలి, బాగా ఫోర్స్గా పంపించాలి. పంపించినప్పుడు లోపల మలినమంతా బయటకు వస్తుంది. దీనికి బాబా యొక్క శక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు అందరిలో ఉన్నాడనే భావాన్ని నిరంతరము అననిచింతగా నింపుకోవాలి. అదే ఉదయ ప్రార్థన అండి. ప్రతిసారి ఉదయ ప్రార్థన లేనిది ఏది లేదండి. నా మాటలని, నా ఆటలని, నా చేష్టలని, నా తలంపులన్నీ నీ పరంగా ఉండాలి అంతే. అదే అనన్య చింతన. అప్పుడు మనకి ప్రయోజనం చేకూరుతుంది. ఇటు అప్పు తీరుతుంది, ఇటు అప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి మనం చేసేది కర్మ నిర్లిప్తంగా చేసుకుంటుంటాం, కష్ట సుఖాలు సమంగా తీసుకుంటాం. అది ఒక సాధనగా అయిపోతుంది. సాధన జీవితంలో ఒక భాగం కాకుండా జీవితమే ఒక సాధన అయిపోతుంది. జీవితమే ఒక సాధన చేయడం కోసమే బాబా చెప్పాడండి, నువ్వు చూసేదంతా కలిసి నేను అన్ని ప్రాణులతో నేను సంచరిస్తూ ఉంటాను. ఎందుకు చెప్పాడు? అది గుర్తించాలి. ఆయన చెప్పిన మాటని అవగాహన చేసుకుంటే సత్ఫలితం పొందగలం. దీని బాబా సూత్రంలో ఉంటుంది, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం. నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతానంటుంది అన్నం. ఈ రెండు సూత్రాలు చూడండి. సద్గురు లభించాడు, ఆ సద్గురుని వినియోగించుకో. వినియోగించుకుంటే ఏంటి, నీకు సేవ చేసుకోవడం కాదు, ఆయన బోధ చెప్పిన బాధల్ని సమన్వయపరుచుకుంటూరా. ఎప్పుడైతే సమన్వయపరుచుకుంటావో ఆ భగవంతుడు మన పరమవుతాడు. భక్తుడికి భగవంతుడు ఎప్పుడు దాసుడే. ఎన్ని సందర్భాలు, ఎన్ని ఉదాహరణలు లేదండి. పెరిగి పురాణం లేదా, భాగవతం లేదా, ఆల్వారి చేతుల్లో లేదా, భగవంతుడు దిగి వస్తాడండి. మరి ఉడిపిలో కృష్ణ భగవానుడు భక్తుడి కోసంగానే తను మూలస్థానాన్ని తిరగలేదా? అంటే ఏంటి, వినియోగించుకున్నాడు. ఏం వినియోగించుకున్నాడు? ఆ కృష్ణుడు చెప్పిన విధానాన్ని తను అన్వయించి చేసుకున్నాడు. అలాగే నువ్వు సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతా. అంటే ఏంటి, ఆయన చెప్పిన సూక్తులను
బాగా మననం చేసుకుంటూ నిర్యాసలో ఉంచుకున్నప్పుడు అది మానసికంగా మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అన్నం అనే పదంలో అంతర్గత మనం గుర్తించాలండి. అప్పుడు జీవితం అంతా సాధన అవుదా? ఈ విధంగా మన యావత్ శక్తిని వినియోగించి సాధనకు ఉపక్రమిస్తే నిజమైన ఆధ్యాత్మికత మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఈ ఆధ్యాత్మికత ప్రజలకు తెలియలేదనే అర్థము. స్పష్టంగా చెప్పేశారండి. అందుకే మాస్టర్ గారి యొక్క బోధామృతం, మాస్టర్ సాయినాథ్ యొక్క ప్రబోధామృతం, మాస్టర్ గారి బోధామృతం వచ్చి పెద్ద సుబ్బరామయ్య గారు రాసింది. సాయినాథ ప్రబోధామృతం మాస్టర్ గారు మనకు అందించింది. ఇందులోని విషయాలు తెలియనంత వరకు ఎన్నో అనర్థాలు జరుగుతాయి. లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఇంపార్టెంట్, ఏదో అడ్డదారిలో భగవంతుని ప్రసన్న చేసుకుంటా ఇంపార్టెంట్ క్వశ్చన్ జరిగితే పరీక్ష రాస్తామనుకుంటే ఎలా ఉంటుందో, అక్కడ వస్తే రావచ్చేమో కాక, కొన్ని అనుభూతులు కలగొచ్చేమో కాక, కానీ అది సరైన పద్ధతి మాత్రం కాదు. అందుకని నిజమైన ఆధ్యాత్మిక తెలుసుకొని సరి అయిన అవగాహనతో శక్తిని అంతా వినియోగించి కృషి చేయాలి. ఇది చివరగా చెప్తున్నాడండి. అలా కృషి చేయడం అంటే జీవితంలో ఉన్నదంతా కోల్పోవడం మాత్రం కాదు. దానికి ఈ సూత్రం మనం చెప్పుకున్నాం. సరిగా వినియోగిస్తే నీకు చక్కగా ఉపయోగపడతానని ధనం చెప్పడం, సరిగా అన్నం వండితే నీకు ఆరోగ్యం చేకూర్చని చెప్పి అన్నం చెప్పడం. కాబట్టి ఇక్కడ దాని పట్ల మన భావం మారడమే. దేని పట్ల? యావత్ శక్తిని కృషి చేయడం అన్నామే, దాన్ని నువ్వు భావం మార్చుకో. పూజ దేనికి చేస్తున్నాం? దైవమా కర్మ అన్నదానికి ఈ రెండిటికి సమన్వయం కుదరడమే. దీనికి మనం చేయవలసింది మన కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు, జీవితంలో కష్టసుఖాలు ఎదుర్కొంటున్నప్పుడు మన అవగాహన మారడమే జరగవలసింది. ఆ అవగాహన మారడం కోసమే యావత్ శక్తిని కృషి చేయాలి. నీ కంటిని, నీ నోటిని, నీ చెవిని, నీ స్పర్శని, నీ వాసనని, పంచ జ్ఞానేంద్రియాన్ని, 5 కర్మేంద్రియాలని, మనస్సుని అన్నీ ఒక దాడికి తీసుకురావాలి. అలా తీసుకున్నప్పుడు జీవితంలో కష్టం అనిపించదు. ఇది కష్టం అనిపించదు, అంతే. ఆలోచన కూడా రాదు. భగవంతుడి పని ఇచ్చాడు, నేను చేస్తున్నా అంటే బాబా చెప్తాడండి, భగవంతుని చేరడానికి 7 సముద్రాలు దాటిపోవాలి. 7 సముద్రాలు దాటిపోవాలి అంటే 7 కొండలు దాటితే ఆనందానికి ఎలా చేరతాము? 7 జన్మలు మనకి గురు చేతిలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. రెండోది చెప్తాడు బాబా, బంధాలను దాటిపోవాలి అంటే బంధాలను దాటి వదిలిపెట్టాలని చెప్పలేదు, దాటిపోవాలి అన్నాడండి ఇక్కడ. అంటే ఏమిటి? ఎలా ఉండాలి? తామరాకు నీటి బొట్టులాగా ఉండాలి. అందుకే సాయినాథుడు యోగము, ధ్యానము అట్లాంటివి మనకి చెప్పలేదండి. సామాన్య భక్తులందరూ కూడా గృహ జీవితాలు కొనసాగించడమే వారి అభిమతం. కానీ ఏదో సన్నిసించి సమాధిని విడిచిపెట్టి ఆయనకు భిక్షమెత్తుకొని ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదని మనం గుర్తించాలి. మరి దీనికి చిన్న మార్గం ఏమిటి అంటే భగవంతుని ఆదేశాలకు విధేయులమే ఉండడమే. ఆయన శరణాగతితో సేవిస్తూ ఉండడమే. సేవించడం కాదండి, సేవిస్తూ ఉండడమే. దీర్ఘం పెట్టాడు ఇక్కడ. మరి దీనికి సులభమైన 3 ముక్కల సూత్రం ఏమిటి? తాను సాధించుకోవాలంటే మనం ఏ భావాలు కలిగి ఉండాలి? దానిని క్యారెక్టర్, ప్యూరిటీ, సింపుల్నెస్, సౌశీల్యం, పవిత్రత, నిరాడంబరత.
ఇవి ఎప్పుడైతే కలుగుతుందో ఈ కలగడానికి నువ్వు యావశక్తిని, పవిత్రత రావాలంటే ఊరికే వచ్చేస్తుందా? మన సొంతాన్ని పెట్టాలి. నేను నా క్యారెక్టర్ బాగా చేసుకోవాలి, నేను ప్యూరిటీగా ఉండాలి, నా శీలం బాగుండాలి, నా గుణగణాలు బాగుండాలి. చెడు చేయాలని సులభం అండి, మంచి చేయాలంటే చాలా కష్టం. దాన్ని నిలుపుకోవాలంటే ఇంకా కష్టం. అధికారం వచ్చేసింది, ఎట్లో అధికారం నిలుపుకోవాలంటే అధికారం వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ కృషి చేయాలి వాడు. అది యావశక్తి. మన పూర్వజన్మ సుకృతం వల్ల సాయి మాస్టర్ దొరికాడు. ఆ దొరికిన దానిని నిలుపుకోగలగాలి. నిలుపుకోవాలంటే చాలా కష్టం. యావశక్తిని అందుకు మనం వినియోగించాలి. అలా వినియోగించినప్పుడు మన కష్టాలు చూడడానికి కర్మ తీరిపోవాలన్నా దైవానుగ్రహం కలగాలనా అనే ఆలోచన మనకు రాదు. రెండింటికి సమన్వయం ఏర్పడుతుంది. కర్మ అనుభవించడం, కర్మ తిరిగి రావడం కోసంగా దైవ అనుగ్రహం మనం పొందడం. దానికోసంగా సత్సంగము, పారాయణము, సద్గోష్ఠి, సచ్చీలత, ప్యూరిటీ, సింపుల్నెస్ ఇట్లాంటివి అలవర్చుకోవడానికి ఇక్కడ యావశక్తి అంటే కాన్సన్ట్రేషన్ తీవ్రంగా పెట్టడం. అంటే చిన్నప్పుడు మనం భూతత్వం పెట్టుకుని ఆడుకునే వాళ్ళం. సూర్యరశ్మి వస్తే చిన్న కాగితం పెడితే ఆ సూర్యకిరణాలంతా పెట్టి ఆ కాగితం కాలిపోతుంది. అంటే సూర్యకిరణాలన్నీ కూడా ఆ పొద్దున ప్రవేశపెట్టగలిగితే ఆ కాగితం కాలినట్టుగా మనలో ఉన్న భావాలన్నీ కూడా, సద్భావాలన్నీ కూడా కేంద్రీకరించి ఆ బోధత్వం, ఆ సత్సంగం ద్వారా ప్రవేశపెట్టగలిగితే మనలోని మలినాలు కాలిపోతుంది. కాబట్టి మన కర్మత్యరామం ప్రధానమా, దైవానుగ్రహం ప్రధానమా, రెండుటికి సమన్వయం ఈరోజు భరద్వాజ మహర్షి గారు మనకు తెలియజేశారు. ఈ భావాన్ని దృష్టిలో ఉంచుకుంటూ నిరంతరము మనం దుఃఖరాజ్యం పొందడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.